హాయ్ అండి, నా పేరు నాని. మనది కాకా 55 బిర్యానీ. మీ దయ వల్ల ఈ రోజుకి మనవి ఓన్గా 6 బ్రాంచెస్ ఉన్నాయి. అలానే మన ఫ్రాంచైజీలు అనేవి 103 ఉన్నాయి. మన బ్రాంచ్లు అనేవి అది ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరులో ఉన్నాయి. మన ఇది ఒక చిన్న సక్సెస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన మీద బేస్ అయ్యి దగ్గర ఇప్పుడు ఒక 400 మెంబర్స్కి వర్క్ అనేది దొరుకుతుంది. సో మన కాకా బిర్యానీ గురించి చూసుకుంటే మన దగ్గర అప్పుడు ఏదైతే ప్రైజ్ ఉందో స్టిల్ ఇప్పుడు కూడా అదే ప్రైజ్తో చికెన్ దమ్ బిర్యానీ 59 రూపాయలు, ఫ్రై బిర్యానీ 69, దమ్ బిర్యానీ లాలీపాప్ బిర్యానీ 89, ఎగ్ బిర్యానీ 49 నడుస్తుంది. ఆల్ ఓవర్ ఫ్రాంచైజీలో మనకున్న 103 ఫ్రాంచైజీలు కూడా ఉన్న 69 దమ్ అనేది నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉండే కిరాణా రేట్లకి అక్కడికి ఈ చికెన్ రేట్లు కొంచెం వేరియేషన్ ఉంటుంది కాబట్టి మనమే 69 పెట్టమనడం జరిగింది. చాలా వరకు ఎట్లా అంటే చాలామంది అన్న మనకి ఈ ఫ్రాంచైజీ ప్రాసెస్ ఎట్లా అన్న, మేము కూడా పెడదాము, ఎట్లా ఉంటుంది అన్న, దీనిది మనీ ఎలా ఉంటుంది, దీనిలో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అన్న అనేది చాలామందికి ఉండే మేజర్ డౌట్. సో వాళ్ళందరూ కూడా నేను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. నా కాంటాక్ట్ నెంబర్ 7032831637 బ్రదర్. ఒకటి బ్రదర్ నేను చెప్తున్నా, ఈవెన్ బిఫోర్ వాళ్ళు కానీ ఇప్పుడు మీకైనా కానీ ఒకటే చెప్తున్నా, మనం అనేది మన ఏ ఫ్రాంచైజీ అయినా మన కాకా బిర్యానీ కాదు ఏదైనా కానీ ఫ్రాంచైజీ ఉందంటే ఫ్రాంచైజీ వల్ల ఏం రాదు బ్రదర్. మన త్రూ బ్యాక్ సైడ్ ఉండే హార్డ్ వర్క్ బట్టి మనం అనేది సక్సెస్ ఉంటుంది. మనం ఎంతవరకు దానికి ఎఫర్ట్ చూపిస్తున్నాం అనేది దాన్ని బట్టి ఒక బిజినెస్ అనేది బేస్ అయి ఉంటుంది. ఇది నేమ్ తీసుకున్నాం, నేమ్తో నడిచేస్తుంటే అది కొన్ని రోజులు నడుస్తుంది. ఆ బ్రాండ్కున్న వాల్యూలు కొన్ని రోజులు నడుస్తుంది, కానీ అన్ని రోజులు అనేది నడవడం అనేది అది అవ్వదు. ఎందుకంటే అక్కడ ఉండే డిపెండెంట్ టేస్ట్ బట్టి ఉంటుంది. దెన్ మన పరంగా చూసుకుంటే ఆ టేస్ట్ అనేది మనం ఎంతవరకు ఇవ్వగలం అనేది మనం పెట్టే దాని బ్యాక్వర్డ్ ఎఫర్ట్ బట్టి ఉంటుంది బ్రదర్. అదే నేను చెప్పాలనుకున్న ఫ్రాంచైజీ విషయంలో. సో సింపుల్ ఒకటి బ్రదర్, మన ఫ్రాంచైజీ వాళ్ళు అయితే తక్కువ అయినా కానీ ఒక 80-90 వేలు వరకు అయితే మనకు మిగులుతాయి, ఈజీగా మిగులుతాయి మనం దాని వెనక హార్డ్ వర్క్ చేసుకోగలిగితే. అంటే ఇది ఒక ఎవరైతే కొత్తగా పెట్టాలనుకున్నారో లేదంటే ఏదైనా బిజినెస్ సెర్చింగ్లో ఉన్నారో వాళ్ళకనేది ఇది ఒక చిన్న అవకాశం అని చెప్పుకుంటాను. ఎందుకంటే అందరిలాగా మనకి రాయల్టీ ఫీజులు అవి ఉండవన్న, వర్క్ నేనే ట్రైనింగ్ ఇస్తాను. ఇక్కడ 15 రోజులు మనకు కూకట్పల్లిలోనే ట్రైనింగ్ ఉంటుంది. మీకు వర్క్ అనేది ఓన్లీ ఓనర్స్కి మాత్రమే నేర్పిస్తాను. ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అనేది మనకు ఉండదు. ఎందుకంటే చాలా వరకు ఎవరికైనా ఒక బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది. మన దగ్గర వర్క్ చేస్తున్నారు కదా మన దగ్గరే ఉండిపోవాలని ఉండదు. ఎందుకంటే అందరికీ బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది. వాళ్ళకనేది ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు కూడా బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ టైంలో మనం వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండలేము. కాబట్టి నేనేమంటానంటే వీలైనంత వరకు వర్క్ అనేది మనకి రావాలి. మీరు ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉందన్న అంటే నేను 100% వర్క్ అనేది ఖాళీ ఫ్రాంచైజీ కాదన్న, నేను వర్క్ నేర్చుకోవాలనుకుంటాను, నేను బయటికి వెళ్దాం అనుకోలేదు, నేను బయట ఎక్కడైనా వేరేగా పెడదాం అనుకుంటున్నాను మంచిగా గ్రాండ్గా అంటే అది దేనికి సంబంధించి నేనైతే ట్రైనింగ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది బ్రదర్. మీకు ఆ ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మీకు నేను ఎవరైనా నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే డెఫినెట్లీ మీకు నేను చెప్తాను దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది. అంటే నేను అనేది ఏంటంటే కాకా 55 బిర్యానీ అంటే ఒకరి మీద డిపెండ్ అయ్యేది కాదు, మనకి మనం ఓన్గా చేసుకునేది. ఇది ఎవరిని ఇది అంటే ఎట్లా అంటే ఒకరి మీద బేస్ అవ్వాల్సిన అవసరం అనేది లేదని నా ఉద్దేశం. మనం ఓన్గా మనం చేయాలి అనేది నా తాపత్రయం. దెన్ ఇప్పుడులాగే ఇప్పుడు ఎలా దగ్గర మనది కంప్లీట్ 4.5 years అవుతుంది. ఒకప్పుడు ఒకటిగా ఉండేది, ఇప్పుడు 103 ఫ్రాంచైజ్, మన ఓన్గా 6 outlets అనేవి ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంది అన్న. ఒకటి ఇప్పటి వరకు అయితే నేను కొన్ని బ్యాడ్ కామెంట్స్ కూడా చూస్తున్నా. బ్యాడ్ కామెంట్స్ అంటే వేరే ఎట్లా అంటే వీళ్ళు కాకి బిర్యానీ ఇట్లాంటివి చాలా వరకు బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఒకటన్నా ఒక బ్యాడ్ కామెంట్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, మన బిర్యానీ ప్రైస్ ఏముంది, దానికి తగ్గట్టు మేము ఎఫర్ట్ ఇస్తున్నామా లేదో చూడండి. ఆల్ ఓవర్ అన్న వచ్చారు, ఆల్రెడీ మొత్తం కిచెన్ చెక్ చేసుకున్నారు. మనది ఏ రోజుకి ఐటమ్ ఆ రోజే ఉంటుంది తప్ప ఏ రోజు కూడా ఉన్న నెక్స్ట్ రోజు కాదు నెక్స్ట్ పూట ఐటమ్ కూడా యూజ్ చేయడం అనేది ఉండదు అన్న. సో మీరు ఏదైనా కొంచెం ఒక బ్యాడ్ కామెంట్ పెడుతున్నామంటే ఏదో మొబైల్ ఉంది కదా అని పెట్టడం కదా, ఒకసారి ఆలోచించి పెడితే అది చాలా వరకు బెటర్ అనే ఉద్దేశం అన్న. ఎవరికి మన బిర్యానీ ఎవరికి బాగా చాలా హెల్ప్ అవుతుంది అంటే హాస్టల్స్ ఉన్న వాళ్ళకి, మంచిగా వర్క్ చేసి కష్టపడేటోళ్ళకి ఇదంతా రీజనబుల్ ప్రైజెస్. సో మీరు అనుకోవచ్చు ఇప్పుడు హాస్టల్ వాళ్ళకి అన్నారు కదా, వాళ్ళు ప్రతి పూట తినగలుగుతారంటే ఈజీగా తినగలరన్న. మనదంతా హోమ్లీ మేడే ఉంటుంది అన్న, ఏది కూడా అంత స్పైసీగా అలా ఉండదన్న. బరాబర్ హోమ్లీ ఫుడ్ అన్న, మంచిగా ఎవరైనా 2 పూటలు కూడా హ్యాపీగా తినొచ్చు అన్న, చాలా బెటర్గా ఉంటుంది. మనం పెట్టే ప్రైస్కి 100% నేనైతే దానికి సక్సెస్ ఇస్తాను అనేది నా నమ్మకం అన్న. మనది లొకేషను
కాకా 55 బిర్యానీ వెంకట్రావు నగర్ అని కొడితే కూకట్పల్లి అని కొడితే బరాబర్ లొకేషన్ ఉంటుంది అన్న. మనమైతే ప్రాపర్గా షాప్స్ అన్నీ ఎక్కడ ఇప్పుడు మనది ఫస్ట్ కూకట్పల్లి బీజేపీలో స్టార్ట్ చేసిన 4.5 years కింద అది అక్కడే ఉంది. కేపీహెచ్బి మోసపేటలో 2 ఉన్నాయి. మోసపేట హనుమాన్ చౌక్ దగ్గర, మోసపేట మున్సిపల్ ఆఫీస్ దగ్గర, అల్లాపూర్ రోడ్లో ఉంది. నెక్స్ట్ మోతీనగర్ సిగ్నల్ దగ్గర మన బ్రాంచెస్ ఉన్నాయి. అలానే మన బ్రాంచెస్ చూసుకుంటే ఇప్పుడు కొత్తగా హైత్ నగర్లో ఒకటి ఓపెన్ అవుతుంది ఇక్కడ హైదరాబాద్లో. లింగంపల్లిలో ఓపెన్ అవుతున్నాయి. దాన్ని చూసుకుంటే మన వైజాగ్ ఇప్పుడు రామా టాకీస్, ఇలాగా చాలా న్యూ బ్రాంచెస్ కూడా వస్తున్నాయి. అందరి దగ్గర కూడా ఉన్న మన బిర్యానీ 69 రూపాయలకే అందుబాటులోకి ఉన్నది. మన దగ్గర అయితే మాత్రం మన ఓన్ బ్రాంచెస్లో అయితే 59 రూపాయలకు అందుబాటులో ఉంది. ప్రతి దగ్గర కూడా 69 రూపాయలకి మన బిర్యానీ అనేది దొరకడం జరుగుతుంది. కొంచెం ఎంకరేజ్ చేయండి అన్న. నేను అంటున్నది ఏంటంటే ఇప్పుడు తినేటప్పుడు మీరు ఎందుకు ఆ 150, 160 రూపాయలు బిర్యానీతో కంపేర్ చేస్తాం. మనం ప్రాపర్ ప్యూర్ బాస్మతి ఇస్తే ఎప్పటికప్పుడు చికెన్ ఉంటుంది. ఆ మసాలా కూడా హోమ్ మేడ్ మసాలా ఉంటుంది. అది చూడండి అన్న, నేను అంటున్నది అట్లా. అంటే ఎవరైతే నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారో అది ఒకసారి ఆలోచించి చేస్తే, అంటే మీరు ఒకసారి నా ప్లేస్ నుండి ఆలోచిస్తే మోర్ దెన్ బెస్ట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే దీని వెనక ఒక ఎంతమంది పిల్లల జీవితాలు ఆధారపడి ఉన్నాయి. దగ్గర దగ్గర ఒక 14 మంది మాస్టర్స్ ఉన్నారు. అలానే మన బ్రాంచ్లో చూసుకుని దగ్గర 400 మెంబర్స్కి వర్కర్స్కి పని దొరుకుతుంది. ఇవన్నీ కూడా మీరు ఒకసారి మైండ్లో పెట్టుకొని మెసేజ్ చేస్తే అది చాలా మంచిదని నా థాట్ అన్న. మనం ఒక మెసేజ్ చేయడం వల్ల అది మీరు ఏదో సాధించామనుకుంటారు, కాకపోతే దాన్ని ఆలోచించి పెడితే మోర్ దెన్ బెస్ట్ అని నా ఉద్దేశం అన్న. ఇలానే మీ సహకారం ఉంటే ఇంకా ముందుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ అండి. మసాలా